గణనాయక సెలవిక బాయ్ బాయ్ గణేష ఓకే. లడ్డు 2,31,00,000 అబ్బా. ఇక చూసుకోర్రు ఇక లడ్డు బంగారు లడ్డు కాదు అది బూందీ లడ్డే. బూందీ లడ్డుకే 2,31,00,000. అది రిచ్మండ్ విల్లాస్ లా వేలం పాటల ఆ ధర పలికింది. సరే వాళ్ళు మళ్ళా తీసుకున్నది కూడా వాళ్ళు ఏం తిననీకి కాదు, అంటే తినడం కంటే ముఖ్యంగా పంట పొలాలలో చల్లుకుంటారు, ఇంకా రకరకాల కార్యక్రమాలకు వాడతారు, పూజ గదిలో పెట్టుకుంటారు, పైగా అలా తెలిసిన చుట్టాలకి బంధువులకు కూడా పంచుకుంటారు. కానీ దాని నుంచి వచ్చినటువంటి డబ్బులని ఆ కమిటీ ఏం చేస్తుందంటే కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తుందట. సో బ్రహ్మాండం, ఎందుకంటే అన్ని కోట్లు పోయింది కదా, అబ్బా ఇన్ని కోట్ల మనిషి అంటే కాదు. అది ఆ కమ్యూనిటీ మొత్తం కూడా ఆ కమిటీ మొత్తం కూడా 4 భాగాలుగా ఏర్పడి 4 టీంలుగా ఏర్పడి ఆ టీంలలో పోటీ ఉంటుంది అంతే, బయటోళ్ళు కాదు. అందులో ఉన్న విల్లాస్ లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అందులో ఉన్న వాళ్ళే 4 భాగాలుగా 4 టీంలుగా ఏర్పడి వాళ్ళు వేలం పాటలో పార్టిసిపేట్ చేస్తే అందులోంచే ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళే పార్టిసిపేట్ చేసి అందులోంచే ఎవరో ఒకరు తీసుకుంటారు. ఆ కమ్యూనిటీకి ఇప్పుడు అది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి వచ్చినట్టు, అది ఇండివిజువల్ కాదు, ఇట్స్ నాట్ ఇండివిజువల్, ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్ కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఆ గ్రూపే తీసుకొని బయట కొన్ని సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తుంది. బాలాపూర్ లడ్డు కూడా హైయెస్ట్ 35 lakhs, 35 lakhs కాడ ఉంది. ఇది గొప్ప, ఇది విన్ననాడు మనకు చాలా ఆశ్చర్యం ఉంటుంది. అప్పట్లో 10 లక్షలకు కొన్నారు, 20 లక్షలకు కొన్నారు అని, ఒకప్పుడు 60,000 నుంచి చాలా అయింది. 10 లక్షలు 11 లక్షలు అని విన్న ప్రతిసారి మనం ఆశ్చర్యపోతుంటాం. లడ్డు కంతన 35 లక్షల కాడికి వచ్చింది. నాకు తెలిసి ఇది లాస్ట్ టైం పెరిగిన దానికంటే కొంచెం తక్కువైందో మరేందో, బట్ 35 లక్షలు కూడా చాలా పెద్ద మొత్తం. కానీ మనకు 2 కోట్లు చూసేవరకంటే అది చిన్నగా అనిపిస్తుంది, 2 కోట్లు చూసేసరికంటే. అయితే ట్యాంక్ బండ్ దగ్గర సరే గణేష్ నిమజ్జనం అయింది. అసలు ఈ పండుగల హైలైట్ ఏంటిదంటే ఎక్కడ చూడు కేసీఆర్ పాటలు పెట్టారు, కేసీఆర్ పాటలతో ఎగిరిండు. పాట మంచిగుందా తెలియదు, కేసీఆర్ మంచిగుందా తెలియదు. అట్లాంటప్పుడు ఎందుకు కొడగొట్టిర్రా బాయ్ అంటే ఓన్ దగ్గర సమాధానం లేదు. సెక్రటేరియట్ కాడికి పోగానే ఇక చూసుకొని పాటలు పెడుతుర్రు, అంబేద్కర్ స్టాచ్యూ కాడికి పోగానే ఇక దేకలేంగే పాటనే, లేకపోతే మళ్ళా రామక్క పాటనే, ఇవే నడుస్తూ ఉన్నాయి. మరి ఇవే పాటలు అప్పుడు ఉండే, మరి ఎందుకు ఓట్లు వేయకపోయి ఆయన తలను ఓడిస్తారు. కానీ ఈ రోజు మళ్ళీ కేసీఆర్ కావాలంటుర్రు. అందులో రేవంత్ రెడ్డికి ఇది ఒక దరిద్రమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆయన పోయిన కాడ కూడా అదే పాట పెట్టిరు. ఆయన సామాన్యులు లెక్క ఇట్లా దిగి సింపుల్గా పోయి అందరిలో నేను గొప్ప అని చూపించుకుందామని దిగిండు. దిగి పోతూ చూసుకుంటూ పోతుంటే పక్క పంటోళ్ళు రామక్క పాట పెట్టిరు. ఈ పాట కొంతమంది అంటారు లేలే ఆ పాట ఎవడో కలిపిండు, అది యాక్చువల్గా ఆ పాట లేదు, అక్కడ ఎడిట్ చేసిరని చెప్పారు. ఎడిట్ చేస్తే రేవంత్ రెడ్డి సైన్యం అనే ఒక సైట్ ఉంది, ఒక పేజ్ ఉంది. ఆ పేజ్లో ఈ వీడియోకి మ్యూట్ పెట్టిరు. అందులో ఒరిజినల్ సాంగ్ ఏదో ఉంటే వాళ్ళు పెట్టేటోళ్ళు కదా, మ్యూట్ ఎందుకు పెడతారు మరి? ఇది తెలియదా? దాంట్లో ఒరిజినల్ సాంగే వేరే పాట ఉందనుకో, రేవంత్ రెడ్డి పాటే ఉందనుకుందాం, 3 రంగుల జెండా బట్టి ఉందనుకుందాం, ఆ పాట ఉంటే అట్లే పెట్టుకుందరు కదా. లేదు, మ్యూట్ పెట్టిరు. కారణం ఏంటంటే అక్కడ కేసీఆర్ పాట నడుస్తుంది. ఇంతకంటే ఉదాహరణ ఆల్రెడీ పాట బయటకు వచ్చింది, ఆ వీడియో, దాన్ని నమ్ముతలేరు ఎవరు. లేదు తప్పు అంటారు. తప్పు అయితే మరి మ్యూట్ ఎందుకు పెట్టుకురు? అది చెప్పాలి కదా. బయట మొన్నటి దాకా కావాలని ఎవడో రేవంత్ రెడ్డి ఇబ్బంది పెట్టడానికి సెక్రటరీ రాగానే అక్కడ భక్తులంతా ఈ పాట పెట్టుకుంటుర్రు అని చూపెట్టి ఎడిట్ చేసి ఏదో వీళ్ళు షేర్ చేసుకుంటుర్రు అని అన్నందుకు మొన్నటి దాకా పాటలే చూపించారు. నిన్న మొన్న అయితే జెండాలు, బీఆర్ఎస్ జెండాలే కాదు, ఇంకా కేసీఆర్ ఫోటో పట్టుకొని కూడా వచ్చిర్రు. ఇక తొడలు కొడుతుర్రు, ఇక తొడగొట్టి చెప్తున్న దేకులింగే అని. ఇంకంటే దాన్ని ఆ పాటను కూడా కొంతమంది ఇగో ఈ సైన్స్ వేరే, వీళ్ళు యాక్చువల్గా డాన్స్ ఈ పాట చేయట్లేదు, ఇగో ఈ పాట అనుకుంటా కొంత ఎడిటింగ్ చేసుకుంటా వీళ్ళు బాగా ట్రై చేస్తారు. సోషల్ మీడియా, కాంగ్రెస్ సోషల్ మీడియా చాలా వీక్ ఉందా, ఎవడని ఏమన్నా చెప్పండి కానీ చాలా వీక్ ఉంది. ఇట్లుంటే ముందర పడేది అంత వాళ్ళని వీళ్ళని ఏందంటారు కదా, శతకాలను పెట్టుకోరు, అంతా మాసొంటలను పెట్టుకోలేదు, అంటే మమ్మల్ని బీఆర్ఎస్ పెట్టుకోలేదు. కానీ నేను చెప్తా ఉన్నా ఉదాహరణ, మమ్మల్ని ఏం బీఆర్ఎస్ పెట్టుకోలేదు. అవసరమైతే నేను బీఆర్ఎస్ కూడా ఆట ఆడిస్తా. ఎందుకంటే నేను ఎవరికైనా ఒకటే, వాళ్ళైనా వీళ్ళైనా గతంలో అట్లే ఉన్నా, ఇప్పుడు అట్లే ఉన్నా. ఇప్పుడు కూడా వీళ్ళు తప్పని తేలితే వీళ్ళకి ఇంతకంటే ఎక్కువ ఉంటుంది, ఎవడు అట్లా అనుకోవడానికి వీల్లేదు. అయితే నేనేమంటున్నా అంటే కాంగ్రెస్కి నిజంగా సోషల్ మీడియా చాలా వీక్ ఉంది. ఎందుకు వనికిరాను పెట్టుకుంది, అటు ఇటు కొన్ని ఛానళ్ళను కూడా తీసుకుంది. వాళ్ళు కూడా ఎందుకు వనికిరాను లే, ఉత్తగా ఒరుడుగాలే. ఆ ఉరతనైనా కరెక్ట్ ఉరతలేరు, సబ్జెక్ట్ లేదు, కంటెంట్ లేదు, ఏమీ లేదు. ఉన్నదంతా ఏదో పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఆడ ఈడ రేవంత్ రెడ్డి తోపు తురుచి అని చూపెట్టడానికి ఏదో మైకులు పట్టుకొని తిరిగి ట్రై చేస్తావు, కానీ దాన్ని దేకటోడే లేడు. పైసలకు కక్కుర్తుపడి అవిట్ల కోసం ట్రై చేస్తా ఉన్నారు. వాళ్ళు చేస్తే జర్నలిజం గట్టిగానే చేయాలి, ఉంటే గట్టిగానే ఉండాలి. ఏటో దిక్కు అది అటు కాదు ఇటు కాదు, అది అలాగే భయంతో ఉంటురు. పబ్లిక్ ఏమో తిడుతురు, వీళ్ళేమో కావాలని అన్న జర్రా సార్ని మెచ్చుకున్నట్టు ఒక వీడియో చెప్పవా, ఒక బయట ఇవ్వవా, అట్లా బతిలాడుకొచ్చుకుంటారు. అదే నేను పోతాం మైక్ తీసుకొని ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళకి ఎవరికి పెట్టిన వాళ్ళు చెప్తారు కదా. నేను అడగాల్సిన పని లేదు, బీజేపీకి సపోర్ట్ చేయవా జరా, బీఆర్ఎస్కి సపోర్ట్ చేసి మాట్లాడవా అని అనాల్సిన పనే లేదు. నీ సమస్య ఏందని చెప్తే వాడే చెప్తారు మొత్తం ఉన్నది ఉన్నట్టు. వీళ్ళు చెప్తా ఉన్నారు అంటే ఈ పనికి మాలను నమ్ముకుంటే కూడా వాళ్ళు ఆగమైపోతారు. అది తెలవకనే ఇక అంత వీక్ ఉన్నారు. అందుకే ఆ పాటను కూడా మ్యూట్ చేసి పెట్టినాక సిగ్గు ఓడగొట్టుకుర్రాళ్ళు. ఎందుకు పెట్టాలో మ్యూట్ మరి అట్లాంటప్పుడు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డికి పండుగ పీడకల లెక్క అయిపోయింది. మనందరికీ పండుగ నిజంగా పండుగలాగా అయింది, రేవంత్ రెడ్డికి మాత్రం పీడకల లెక్క అయిపోయింది. ఎక్కడ పోయినా దేకులేంగే పాట పెడితే ఆయనకి మనసు పట్టలేదు, నిద్ర పడతలేదు. సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ట్రోల్ అవుతా ఉన్నాడు.